బ్రాహ్మీ ముహూర్త్ తన గణగడ మోగిన ఫోన్ శబ్దానికి ఇంటావిడ లేవకముందే నేను లేచి బయలుదేరాను. బయటకొచ్చిన నన్ను చూసి చంద్రుడు నవ్వాడు. ఆ అరనవ్వే చెబుతోంది ఏ సప్తమో అయి ఉంటుందని. చల్లని గాలితెమ్మెర నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకుని అంతలోనే వదిలేసింది. బండి తీస్తున్న శబ్దానికి దోమలన్నీ ఉలిక్కిపడి వాచ్మెన్ వదిలేసాయి. శాంతాకారం భుజగశయనం అనగానే సంపూర్ణ రామాయణం సినిమాలో మొదటి తలుపు తెరుచుకున్నట్టు గేటు తీశాడు. ఎన్నాళ్ళు ఇలా? త్వరగా కారు నేర్చుకోవాలి. ఇలా వరుణతేజులు రవితేజలు భయపెడుతుంటే ఎంతకాలమని బండి మీద తిరగలను? ఆలోచనల్లోనే 5 నిమిషాల్లో బజార్లోకి ప్రవేశించాను. రైల్వే స్టేషన్ రోడ్లో పైడ్రోజ్ తప్ప ఈ టైంలో ఇంకెవరూ కాఫీలు అవి అమ్మరు. అందుకే ఈ దారంట వస్తా. టీ కొట్లోంచి వచ్చే పొగలు రాబోయే సూర్యుడికి ధూపమిస్తున్నట్టున్నాయి. అదేంటో ఇడ్లీ ప్లేట్ మీద కప్పిన వాసిని గుడ్డు కూడా అందంగా కనబడుతుంది ఆ సమయంలో. పగలంతా సెగలతో రగిలిపోయే మొహాలు కూడా ఎంతో పవిత్రంగా కనబడతాయి ఆ వేళప్పుడు. 16 ఇడ్లీలు ఎత్తడి పెళ్ళాన్ని పాత్రలోంచి అప్పుడే బయటకు తీశాడు పైడిరాజు. ఆవిర్లు కక్కుతూ ఆవురావురు అనిపిస్తున్న ఇడ్లీలన్నీ. నమస్తే డాక్టర్ గారు, ఎక్కడికైనా అడగకూడదనుకోండి. బాగా చీకటినే బయలుదేరారు ఏమిటి కదా? వేడిగా ఉన్న కాఫీ గ్లాసుని వేరే గ్లాసులో పెట్టుకుని ఊదుకుంటూ అడిగాడు పేరయ్య శాస్త్రి. ఎంతకీ తాగడు, అలా ఊతూనే ఉంటాడు అరగంట వరకు. మీకు మాకు ఉండేదిగా బ్రహ్మగారు ముహూర్తం. పుట్టబోయేవాడు 5:22 కల్లా భూమి మీద పడితే 10 కాలాల పాటు చల్లగా ఉంటాడట. అందుకని 4ంటికే అలారం పెట్టుకుని లేచాక వచ్చాను. సార్ మీకేటి కాఫీయా టీయా? పైడిరాజు అడిగాడు. స్ట్రాంగ్ కాఫీ చేయి. పందారు తక్కువైపోయాడే, వేడుండాలి బాగా. కప్పుడు కాఫీకి ఇన్ని జాగ్రత్తలా అని పైడిరాజు అనుకున్నా సరే నాకు ఈ కాఫీ విషయంలో రాజీ పడడం ఇష్టం ఉండదు. ఒరిస్సా బస్సు ఒకటి పక్కనే ఆగి ఉంది. పైన బోర్డు మీద విరిగిపోయిన జంతిక ముక్కల్లాంటి అక్షరాలతో ఏదో రాసుంది. కళ్ళు చిట్లించుకుని చూసి కింద ఇంగ్లీష్లో చదివాక అది పర్లాకిమిడి అని తెలిసింది. బస్సులోంచి ముక్కవాసన టీ కొట్టు దాకా కొడుతుంది. ఆ బస్సులో పర్లాకిమిడి దాకా మనం ఎవరం వెళ్ళలేం, మధ్యలోనే ఆయాసంతో పోతాం. ఒకరొకరుగా కిందకి దిగి వస్తున్నారు రగులు కప్పుకుని. మీకేమిటి పెళ్ళా గృహప్రవేశమా, ఇంత పొద్దునే పంచికట్టారు అన్నాను పైడిరాజు ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుని బండి మీద కూర్చుంటూ. ఇతగాడు జీన్సు టీషర్టు వేసుకుని సినిమా హాళ్లలో కనబడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. వాళ్ళ తలకాయండి, అవడానికి గృహప్రవేశమే కానీ డాక్టర్ గారు ఓ మామిడాకు కట్టకూడదు, ఆవుని తేకూడదని ఒకటే పేచి. పెయింట్లు పోతాయట. అగ్నిహోత్రమైనా పెడతారో ఊదొత్తులు చాలంటాడో శాస్త్రం లేదండి. భ్రష్టు పట్టించేస్తున్నారు. కాఫీ ఆఖరికొక పైకెత్తి గొంతులో పోసేసుకుని బుల్లెట్ ఎక్కి బయలుదేరాడు పేరయ్య శాస్త్రి. చలి బాగా ఉంది. ఒరిస్సా వాళ్ళందరూ పెద్దగా అరుచుకుంటూ టీలు తాగుతున్నారు. బయలుదేరాలని త్వరగా ముగించుకురమ్మని డ్రైవర్ హార్న్ కొడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లే. అప్పుడే అక్కడ వీళ్ళు ఇంకా డీలక్స్లు వెయ్యాలి, రోడ్డుని ఎర్రగా అలంకరించాలి. అవన్నీ మొదలయ్యే లోపలే మనం బయలుదేరడం మంచిదని బండెక్కాను. పూలకొట్ల వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పువ్వుల మీద చల్లటి నీళ్లు చల్లేస్తున్నారు. పాపం ఆ గులాబులకి ఎంత చలేస్తుందో కదా. ఒకదానినొకటి అంటి పెట్టుకున్నా చూడ్డానికి మాత్రం ముచ్చటగానే ఉన్నాయి. వనంగుడి ముందు కూరల వాళ్ళు ఆటోల్లోంచి సరుకు దింపుతున్నారు. పెద్ద పెద్ద బుట్టల్లోంచి కొత్తిమీర వాసన గుమగుమలాడిపోతుంది. దోసకాయలు చాలా బాగున్నాయి. కేసయ్యాక అట్నుంచి వచ్చేటప్పుడు కొనుక్కెళ్ళాలి. మొన్న పెట్టిన దోసకాయ ఎక్కడో తేడా కొట్టేసింది. దానికి దోషావకాయ అని పేరెట్టాను. దాన్ని ఏదో రకంగా రిపేర్ చేద్దామని 2 సార్లు ఉప్పు 3 సార్లు ఆవపిండి కలిపినా బాగుపడలా. పని అమ్మాయికి ఇస్తే ఎక్కడ మా ఇంట్లో పని మానేస్తుందోనని నేనే ఇవ్వద్దన్నాను. మానేస్తే పర్వాలేదు, తనకు దోసగా పెట్టడం రాదని 4 ఏళ్లలో చెప్పింది అనుకోండి, మా పరివేంగాను. వర్షాలకి రోడ్డంతా కన్నడ విలన్ దేవరాజు అని ఉంటాడు తెలుసు కదా మీకు. అతని మొహంలో గతుకులు గతుకులుగా తయారైంది. అసలే ఈ వెస్పాలకి బాతులుగా వెనకాల బరువు ఎక్కువ. చస్తుంది కదలడానికి. కానీ నాకు చేతకు నచ్చదు. దాని మీద వెళ్తుంటే చిన్నప్పుడు తాటికేలతో చేసుకున్న బండి మీద వెళ్తున్నట్టుగా భయం భయంగా అనిపిస్తుంది. ఎన్సిఎస్ థియేటర్ దగ్గరికి రాగానే కాస్త సర్దుకుంది. కొరియర్ ఆఫీస్ గుమ్మం ముందు కూర్చుని పేపర్ల వాళ్ళు దొంతులు పెట్టుకుంటున్నారు. 4ంటికే రోజు మొదలవుతుంది వీళ్ళందరికీ. గస్తీ కాసే పోలీసులు సుస్థి చేసిన వాళ్ళలా వేలాడిపోతున్నారు నిద్రలేక. అంత పొద్దున్నే తలారా స్నానం చేసేసి మంగళవారం కదా పైడితల్లిని కొలిచేందుకు 2 అమ్మణులు నిర్భయంగా రోడ్డు మీద నడుచుకెళ్తున్నారు. రహదారి మధ్యలో అడ్డంగా పడుకున్న ఆవు ఒకటి వాళ్ళ యజమాని నిర్లక్ష్యాన్ని నిర్లిప్తంగా తలుచుకుంటూ నిద్రిస్తోంది.
అపాయంలో ఉన్నవాళ్ళకి అపరాత్రి కూడా మందులమ్మే అపోలో షాపులోంచి 3 గురకలు వినపడుతున్నాయి. హాస్పిటల్ మలుపులో రోజు బళ్ళ వెంటబడే కుక్క నన్ను క్రీగంట చూసి మళ్ళీ ముడుచుకుని పడుకుంది. ఇది నన్ను పోల్చిందా? మొన్న ఒక రోజు దీనికి మారి బిస్కెట్లు పడేశాను. గుడ్డే అయితే వేయకపోదును, కానీ దానికి ఆ విషయం తెలియదు. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ అది. బ్రాండ్ని బట్టి విశ్వాసం ప్రకటించడానికి మనిషి కాదు. బాగా చలిగా ఉంది. ఈ కార్తీకం చాలా తొంటరి మాసం అబ్బా. దగ్గరలో ఎవరుంటే వాళ్ళని కౌగిలించేసుకోవాలనిపిస్తోంది. అందుకే హాస్పిటల్లో అందరికీ సాధ్యమైనంత దూరంలో తిరుగుతూ ఉంటాను. అవసరం కంటే ఎక్కువ వంగిన సెక్యూరిటీ గార్డు సలాంను అందుకుని లోపలికి అడుగెట్టాను. దేవుడిచ్చిన రక్షణ కవచాన్ని అంటిపెట్టుకున్న చొక్కాని దుక్కల్ని విప్పి పల్చటి ఆకుపచ్చి బట్టలు తొడుక్కోగానే తెల్లారగట్ట గోదాట్లో దిగినట్టు చలి కమ్మేసింది. గట్టి బత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా. ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది? వెధవకర్మ. చలేసిన ప్రతిసారి ఈ చరణం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. బాలు, ఇళయరాజా, వేటూరి కలిసి కుట్ర చేసి వదిలేరు మన మీద. లాభం లేదు. ఓటీలోకి వెళ్ళగానే భజగోవింద శ్లోకాలు పెట్టుకుని పనిలో పడాలి. మూఢమతిని గోవిందుని భజనతో మూడు మారుద్దామని. సరే, కార్తీకంలో కాన్ఫరెన్సులు అంటూ ఊరేగక కాస్తంత చలిని మనసారా అనుభవించండరా డాక్టర్ ఫ్రెండ్స్. అందరికీ చలికాలపు గిలిగింతలు కలగాలని కోరుకుంటూ మీ కొచ్చెలకోట జగదీష్.